భరద్వాజ గారు ఇప్పుడు ఒకటి సౌండ్ చేస్తుంది బాగా, అఖండ 2 ఓటీటీ డీలు మంచి ఫ్యాన్సీ రేట్కి వెళ్ళిందని చెప్పేసి, నెక్స్ట్ బ్యాలెన్స్ షూటింగ్ షెడ్యూల్ కూడా వేస్తారని చెప్పేసి అప్డేట్ ఒకటి రన్ అవుతుంది బయట. ఏంటి అసలు ఏం జరుగుతుంది అఖండ 2 అంటే? బ్యాలెన్స్ షూట్ అంటే ఏమీ లేదండి, ఒక పాట షూట్ చేయాలి అనేది మొదటి నుంచి వినిపిస్తున్న మాటే. టాకీ పార్ట్ పూర్తయింది, ఒక పాట బ్యాలెన్స్ ఉంది అనేది బోయపాటి గారు చెప్పాడు మైకుల ముందుకు వచ్చి. అప్పటి నుంచి ఇది జరగలేదు, అది జరగలేదు. దానికి ఇప్పుడు షెడ్యూల్ వేశారు, వేసి 17వ తారీఖు నుంచి 5 రోజుల్లో అది కంప్లీట్ చేస్తాం అన్నాడు ఆయన. అంటే 17వ తారీఖు నుంచి 5 రోజుల్లో అంటే ఈ సెప్టెంబర్లోనే అయిపోతుంది అది. షూట్ అయిపోతుంది. షూట్ అయిపోయి యాక్చువల్గా 25వ తారీఖు సినిమా రిలీజ్ అవ్వటానికి కూడా అవకాశం ఉంది. కానీ ఏ కారణం చేత అయినా కానీ పోస్ట్పోన్ అయింది కాబట్టి డేట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ దాదాపు డిసెంబర్ 1st వీక్ అనే మాట బయటకు వచ్చింది. బాలకృష్ణ గారు చెప్పేసరికి డిసెంబర్ 5వ తారీఖు అనేది ఒక డేట్ అనుకుంటుంది ప్రపంచం. నిర్ధారణలు ఉన్నా లేకపోయినా ఒక డేట్కి ఫిక్స్ అయి ఉంది ప్రపంచం. ఇప్పుడు ఈ పాట 5 రోజుల్లో అయిపోతే ఇంకా దానికి షూట్కి సంబంధించిన వ్యవహారం లేదు, గ్యాపులు లేవు. ఇక ఈ గ్యాపులు లేని సినిమాకి ఇక పూర్తిగా విఎఫ్ఎక్స్కి సంబంధించి ఇతర టెక్నికాలిటీస్కి సంబంధించినటువంటి కథే నడవాలి. ఎడిటింగ్కి సంబంధించి ఇలా ఆల్రెడీ బిజినెస్ కూడా మొదలైపోయింది ఆ సినిమాకి. ఆల్రెడీ రికార్డుల కోత మొదలైందని చెప్పేసి, రికార్డుల కోత. బాలకృష్ణ గారి సినిమాలకి హైయెస్ట్ రేట్లు ఈ సినిమాకి వస్తున్నాయి. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఓటీటీ రైట్స్కి అంటే 80-85 ఈ మాటలు నడుస్తున్నాయి. కానీ అది ఇంకొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్గా వాళ్ళు తీసుకొస్తున్నారు. మల్టీ లాంగ్వేజ్లో ఉంటుంది ఇది ఓటీటీలో. ఈ మల్టీ లాంగ్వేజ్ మీద రైట్స్ పెరుగుతాయి. అందుకని ఇది చెప్పింది ఇప్పుడు బయటకు వచ్చింది స్పెక్యులేషన్ మాత్రమే. ఒరిజినల్ ధర దీనికి కొంచెం పెరిగే ఉంటుంది. అది 50 కోట్లు పెరగటంగా ఉండదు, ఇంకొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. అదే 85 అంటున్నారు, 80 నుంచి 85 మధ్యలో ఉందన్నారు. 85 అంటున్నారు, ఇంకొంచెం పెరిగే అవకాశమే ఉంది. అంటే అది కూడా కలుస్తుంది కదా, హిందీ లాంగ్వేజ్ తాలూకా ఇది కూడా కలుస్తుంది దీనిలో. కలిసినప్పుడు ఆటోమేటిక్గానే పెరుగుతుంది. దీని బడ్జెట్ 200+ అన్నారు కదా, ₹1 ఎక్కువ కానీ ₹1 తక్కువ కదా అన్నారు కదా. అంటే థియేటర్కల్గాను ఇతరత్ర సినిమాలు ఇప్పుడు కేవలం థియేటర్లో బుకింగ్ కౌంటర్లోంచి వచ్చే డబ్బులు కాదు. సినిమా రకరకాల ప్లాట్ఫామ్స్ మీద రకరకాల వ్యాపారాలు చేస్తోంది. ఈ వ్యాపారాల్లో ఓటీటీ వ్యాపారం ఉంది, డిజిటల్ వ్యాపారం ఉంది, అలాగే శాటిలైట్ వ్యాపారం ఉంది. శాటిలైట్లో కూడా అప్ కంట్రీ ఛానల్స్కి అమ్మకాలు ఉన్నాయి. అలాగే ఓటీటీలో మల్టీ లాంగ్వేజ్ అమ్మకాలు ఉన్నాయి. ఇన్ని రకాల పద్ధతుల్లో వ్యాపారం జరిగిపోతుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత దీని మీద అంటే సినిమా సక్సెస్ అయితే ఆ విజయాన్ని సొమ్ము చేసుకోవడం కోసం కూడా వీడియో గేమ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక ఉన్నాయి. ఇలా ప్రతి ఏరియాలోనూ కంటెంట్కి సంబంధించిన బిజినెస్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు, అన్ని రకాల వ్యవహారాలు నడుస్తున్నాయి అక్కడ. కాబట్టి గతంలో ఆ పరిస్థితి ఉండే, థియేటర్లో జనం కనిపించకపోతే సినిమాకి నష్టము, నిర్మాత హార్ట్ అటాక్ అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో కొంత మార్పులు వచ్చినాయి. ఈ మార్పులు రావటము ఇవన్నీ గమనంలో ఉంచుకుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ నుంచి కొంచెం అవతలకి నడిచాం మనం. దీనికి సంబంధించి మళ్ళీ మనం ఒకసారి మన సినిమా దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ కూడా బిజినెస్ రకరకాల వేరియేషన్స్లో రకరకాల పద్ధతుల్లో మల్టీ లాంగ్వేజ్లోనే నడుస్తుంది. అవును, అదొకటి. ఇప్పుడు అఖండ 2 విషయానికి వచ్చినట్టయితే బిజినెస్ హెవీ లెవెల్లో జరుగుతుంది. ఎందుకంటే కాంబినేషన్ ఉన్న క్రేజు అలాగే దానికి ఉన్నటువంటి సీక్వెల్ అది చాలా ప్రభావం వేసింది. ఆ టైంలోనే దాని మీద ఒక మాట అరవింద్ గారు అన్నట్టు, ఈ కంటెంట్తో మీరు ఇదే లెవెల్లో గనక స్ట్రైట్గా హిందీ మార్కెట్ని గనక టచ్ చేయగలిగితే బెటర్, అంటే రెస్పాన్స్ చాలా హెవీగా ఉంటుంది అనే మాట మాట్లాడాడు ఆయన. దీనిలో దాన్ని ఏదో మెర్జ్ చేసి తీసుకెడుతున్నారు. నిజానికి ప్రేరణ అదే. ఆహాకి సంబంధించి ఈయన చేసిన ఒక షో అన్స్టాపబుల్ సందర్భంగా వచ్చిన మాట అది. కాబట్టి ఇప్పుడు అది ప్రాతిపదికగానే వీళ్ళు ఈ రేంజ్ సినిమాకి తీసుకెళ్తున్నారు. ఇది హిందీ మార్కెట్లో కూడా కొన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుంది అని అంటున్నారు కంటెంట్కి సంబంధించి.
ఉంటుందండి, గట్టిగా పట్టుకుంటుంది. దాంట్లో కొన్ని సన్నివేశాలు బాగా ఆకట్టుకునే ఉన్నాయంట. అంటే యాక్షన్ కాకుండా సన్నివేశాలు ఉన్నాయట. యాక్షన్ ఎట్లా బోయపాటి బాలకృష్ణ గారు అంటే యాక్షన్ ఇంకో లెవెల్లో ఉంటుంది. యాక్షన్ ఉంటుంది, దాంతోపాటు దీన్ని బ్యాలెన్స్ చేసేటువంటి సెంటిమెంట్ నడవాలి. అదే ఎప్పుడైనా సరే ఒక భారీ యాక్షన్ సినిమా ఉందంటే ఆ యాక్షన్ని బ్యాలెన్స్ చేసేటువంటి సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయితేనే సినిమా విజయం ఉంటుంది. ఎక్కడ ఏది తేడా వచ్చినా కానీ, ఇది ఏది పెరిగి ఏది పెరగకపోయినా కానీ సినిమాకి నష్టమే. అందుకని హిట్ అయిన ప్రతి సినిమాకి ఆ సమతూకం నడిచిందా లేదా దాన్ని బట్టే దానికి వచ్చే రెవెన్యూ ఆధారపడి ఉంటుంది. సో అఖండాకి సంబంధించి అయితే ఇవన్నీ సమపాళ్లలో కలిసినాయి అనేటువంటి ఇంప్రెషన్ ఇస్తున్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఈ వారం షూట్ అవుతున్నటువంటి పాట కూడా దానికి సంబంధించింది. ఆయన మంచి ఇంపాక్ట్ ఉందంటున్నారు కథలో. ఆ సాంగ్కి అదే ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక సందర్భం, ప్రాధాన్యత ఉన్నటువంటి ఒక సందర్భానికి చేస్తున్నటువంటి పాట అది. సో ఇది ఎమోషనల్గా ఉంటుంది. వారం రోజులు 5 రోజులే, 5 రోజుల్లో షూట్ అయిపోతుంది అని చెప్తున్నారు. సో ఇది రిలీజ్కి సంబంధించి December 1st వీక్ అని బాలకృష్ణ గారు చెప్పిన దానికి December 5వ తారీఖు రిలీజ్కి ఇక ప్రపంచం సన్నద్ధం కావటం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో రకరకాల అభిప్రాయాలు నడుస్తున్నాయి, కానీ వేటిని పట్టించుకునే మూడ్లో వాళ్ళు లేరు. ప్రొడ్యూసర్లు లేరు, డైరెక్టర్లు లేరు. ఎవరి లెవెల్లో వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నారు. ఈ 1 వీక్ షెడ్యూల్ అయిపోతే ఇంకా హ్యాపీగా అది తర్వాత దశల్లోకి వెళ్ళిపోతుంది. విఎఫ్ఎక్స్లోకి వెళ్తుంది, ఎడిటింగ్లోకి వెళ్తుంది. వాళ్ళు సాంకేతికంగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాక సినిమా ఎలా తయారవుతుంది అనేది ఫైనల్ కంక్లూజన్ వేరే వస్తుంది. అందుకని అఖండాకి సంబంధించిన విషయాలైతే ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది షూట్ ఏదైతే వాళ్ళు అనుకున్నారో హడావిడిగా కాకుండా కొంచెం లేజర్గా వెళితే ఇంకొంచెం క్వాలిటీ పెరుగుతుంది. ఈ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్ కోసమే బహుశా కొంచెం టైం తీసుకున్నారా అనేది కూడా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట. చూద్దాం, మరి బయట మాట్లాడుతున్నట్టు రికార్డుల మోత వచ్చుకోత స్టార్ట్ అయింది కాబట్టి ఎక్కడ వరకు వెళ్ళి ఆగిద్దని చూద్దాం. థ్యాంక్ యూ.